నా జీవితం ప్రారంభమై దాదాపుగా 60 ఏళ్ళకి వస్తుంది. మాది చాలా పెద్ద కుటుంబం. మేము నలుగురు అన్నదమ్ములం, నలుగురు అక్క చెల్లెళ్ళం. మొత్తం 8 మంది పిల్లల్లోకి నేనే ఆఖరిదాన్ని. అయితే మా నాన్న చాలా వరకు అంటే ఆయన ఉద్యోగరీత్యా విపరీతంగా ఊళ్ళు ప్రయాణించడం, ఒకే చోట ఉండకపోవడం, దానివల్ల నా చదువు కూడా చాలా చోట్ల సాగింది. అంటే ఒకే ఊళ్ళో ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు చదివేంత అవకాశం నాకేమీ రాలేదు. కాబట్టి విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి, కావలి ఇలాగ 4 ఊళ్ళల్లో నేను చదువుకున్నాను మా నాన్న ఎల్ఐసిలో పనిచేయడం వల్ల. అయితే నా జీవితం ఎక్కడ ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది అంటే మా ఇంట్లో మొట్టమొదటి నుంచి 2 విషయాలతో నా జీవితం ముడిపడి ఉంది చెప్పచ్చు. ఒకటేమో సాహిత్యం, రెండవదేమో సంగీతం. ఇవి 2 దాదాపుగా మా ఇంట్లో ఎప్పుడూ ఉండేవి. ఎందుకంటే మా అమ్మ నాన్నగారు అంటే మా తాతగారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అని ఆయన పెద్ద పండితుడు, పైగా సంగీత విద్వాంసుడు కూడా. అందుకని మా అమ్మ ఎప్పుడూ కూడా పాట పాడుతూ ఉండేది. చిన్నప్పుడు సంగీతం నేర్పించేది మాకు. కాబట్టి సంగీతం ఒక పాయగా ఒక పక్క నడుస్తోంది. రెండవది మా నాన్నకు కానీ మా అన్నయ్యలకు కానీ పుస్తకాలు చదివే అలవాటు చాలా ఎక్కువ ఉండేది. ఇంట్లో ఎప్పుడు చూసినా ఇంగ్లీష్ లిటరేచర్ పుస్తకాలు ఎప్పుడు పడి ఉండేది. కాబట్టి చదవడం అంటే క్లాసు పుస్తకాలు కాకుండా, క్లాసు పుస్తకాలు ఎలాగో చదివేవాళ్ళం, దాదాపుగా బహుశా వినడానికి ఏదో గొప్ప చెప్పుకుంటున్నట్టు ఉంటుందేమో కానీ పిల్లలు 8 మందివి కూడా క్లాస్లో ఫస్ట్ వచ్చేవాళ్ళం. కానీ అదే సమయంలో వేరే పుస్తకాలు బాగా చదివేవాళ్ళం. క్లాస్ పుస్తకాలకు పరిమితమే మేము ఎప్పుడూ లేము. అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పాల్సింది నా చిన్నప్పుడు నా జీవితం ప్రారంభం గురించి మీరు అడిగితే ఆనందంగా చెప్పుకోగలిగింది ఏమిటంటే మా అమ్మ నాన్నల పెంపకం. అటువంటి అమ్మా నాన్నలు ఉండడం ఆ రోజుల్లో, ముఖ్యంగా అందరూ ఎక్కువగా కొంచెం సంప్రదాయ పద్ధతిలో ఉన్న రోజుల్లో అమ్మా నాన్న మాకిచ్చిన స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛతో పాటే మాకిచ్చిన గౌరవం, వీటన్నిటికీ మించి నలుగురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడటం. మా ఇంట్లో ఆడ మగ అనే వివక్ష, పెద్ద చిన్న అనే వివక్ష, ఒకళ్ళు తెలివైన వాళ్ళు, ఒకళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనే వివక్ష, ఏ రకమైన వివక్షలు లేకుండా పెరిగిన అదృష్టం నాది. కాబట్టి నా బాల్యం అంతా నేను తలుచుకుంటే కనుక చాలా ఆనందంగా, చాలా హాయిగా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అమ్మా నాన్న, పిల్లలు అందరూ కూడా స్నేహితులుగా ఉండడం అనే వాతావరణం బహుశా నా జీవితంలో ఎక్కువ ప్రభావాన్ని చూపించింది అనుకుంటాను. అంత గొప్ప బాల్యం, ఆర్థికంగా చితికిపోయిన సందర్భాలు ఉన్నా కూడా బాల్యంగా అది దానంత మధురమైన బాల్యం చాలా తక్కువ మంది కూడా ఉంటుందని నేను అనుకుంటాను. మేమందరం ఇట్లా ఆత్మవిశ్వాసంతో పెరగడానికి మా ఇంట్లో ఆడపిల్లలందరూ మా అమ్మ నాన్నల పెంపకము ప్రధానమైన కారణం. జీవితంలో పడ్డ కష్టాలంటే కేవలం నాకే సంబంధించిందని కాకుండా, ఒకసారి ఇంతకుముందు అన్నాను మా ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి ఉండేదని. ఆర్థికంగా చాలా బాగున్న పరిస్థితి చాలా ఏళ్ళు ఉంది. కానీ ఒక్కసారిగా మా నాన్నగారి మీద ఒక తప్పుడు కేసు బనాయించడం వల్ల ఆయన ఉద్యోగం ఊడిపోవడం, దాంతో మేమందరం దాదాపు 8 మంది పిల్లలు, తల్లి తండ్రి అందరూ కూడా మా అమ్మ పుట్టింట్లో వాళ్ళ మీద భారంగా ఉండిపోవడం. ఒకవైపు ఆర్థికంగా బాగలేదన్న బాధ ఒకటి, రెండవది అమ్మా నాన్న అవమానం ఫీల్ అవుతున్నారన్న బాధ ఒకటి, ఇంకొకరి మీద ఆధారపడ్డాం అన్న బాధ. ఈ బాధలన్నీ చాలా బాధించాయి. అంటే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా చిన్న వయసులోనే కొంచెం పరిణతి రావడానికి, కష్టాలంటే ఏమిటో తెలుసుకోవడానికి, ఎదుటి వాళ్ళ మనసుల్ని ఎరిగి ప్రవర్తించడానికి, వీటికి బహుశా ఆ కష్టాలు చాలా దోహదం చేశాయనుకుంటాను. నిజానికి ఆ కష్టాలు రావడం నాకు చాలా ఉపయోగించిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక దర్జాగా ఉండే ఒక ఫోను, కారు, విహారయాత్రలు, ఇంగ్లీష్ మీడియం స్కూలు అన్నీ ఉన్న వాతావరణం నుంచి ఒక్కసారిగా ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళిపోయి తెలుగు మీడియం, తెలుగు భాష సరిగ్గా రాదు నాకు అప్పుడు, తెలుగు మాధ్యమంలోనే చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చి తెలుగు మీడియంలో చదువుకుంటూ ఇంట్లో ఇంటి పని అంతా చాలా వరకు ఇంటి పని కూడా చేస్తూ జీవించడం అనేది ఒక రకంగా చూస్తే కనుక సంక్లిష్టమైన పరిస్థితి, కొంచెం బాధపడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. కానీ నిజానికి ఆ పరిస్థితి రావడం మా అందరి వ్యక్తిత్వాలు రూపుదిద్దుకోవడానికి చాలా చాలా ఉపయోగించింది అనిపిస్తుంది. ఎందుకంటే మా అమ్మ నాన్న చేసిన చాలా మంచి పని ఏమిటంటే, వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా పిల్లల్ని సుఖంగా పెంచాలి అనే ఒక పిచ్చి నీతిని వాళ్ళు ఆశ్రయించలేదు. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు కష్టాలు పడుతుంటే ఏ కష్టాలు ఎందుకు పడుతున్నాం అనే విషయం మాకు చెప్పేవారు. మమ్మల్ని కూర్చోబెట్టుకొని మనకి ఈ పరిస్థితి వచ్చింది, ఈ సమస్య వచ్చింది, మీరందరూ దాన్ని బట్టి నడుచుకోవాలి. అంటే మనం ఇంకొకరి మీద ఆధారపడి జీవిస్తున్నాము అనే స్పృహ మీకు ఎప్పుడు ఉండాలి. ఆ స్పృహతోనే మీరు గొంతెమ్మ కోరికలు కోరడం, ఇదివరకు ఇచ్చారు కదా ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించడం ఇలాంటివి చేయొద్దు. కాబట్టి మీరు పరిస్థితిని బట్టి మీ జీవితాన్ని, మీ నడవడికను, మీ కోరికలను అన్నిటిని కూడా మార్చుకోవడం, అది అమ్మ నాన్న మాకు స్పష్టంగా చెప్పారు. చెప్పడం వల్ల ఏమైందంటే, ఒక దశలో బాగా భోగభాగ్యాలతో బతికాం కరెక్టే, ఇప్పుడు అది పోయింది, అది పోయినంత వల్ల కొంప మునిగింది ఏమీ లేదు, ఇప్పుడు కూడా జీవితంలో చాలా ఉన్నాయి అని
చాలా ఆనందంగా అటు నుంచి ఇటు ఆ ట్రాన్సిషన్ అంటాం, ఆ చిన్న మార్పు, ఆ మార్పును చాలా ఆనందంగా మేము స్వీకరించగలిగాం. దానివల్ల కష్టాలంటే ఏమిటో తెలిసింది, ముఖ్యంగా శారీరక శ్రమ అంటే ఏమిటో తెలిసింది. మేమేం కార్లలో తిరగలేదు ఆ తర్వాత, కాబట్టి అన్ని శరీర శ్రమ తెలిసింది, ఇంట్లో పని చేయడం అన్నది తెలిసింది. చిన్నప్పుడే బాధ్యతతో ప్రవర్తించడం అన్నది ముఖ్యంగా మాకందరికీ ఈ కష్టాలు నేర్పాయి అనుకుంటాం. నాకు అప్పుడు 9 ఏళ్ళు, ఆ 9 ఏళ్ళప్పటి నుంచి మొదలుపెట్టి దాదాపుగా కొన్నేళ్ల పాటు కొంచెం కష్టాలు పడ్డమాట నిజమే. ఆర్థికంగా పడడం వల్ల మానసికంగా కూడా పడాల్సి వచ్చింది. కానీ అది చాలా మేలు చేసిందని నేను నమ్ముతాను. అన్నిటికంటే ముఖ్యంగా మా అమ్మ నాన్న అప్పుడు మాకు ఇచ్చిన మార్గదర్శకత్వం ఎలా ఉంది అంటే, మేము కష్టాలను ఎంత ఆనందంగా స్వీకరించవచ్చు, సుఖాలతో పాటు ఆ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎట్లాగా మనం చేసుకోవచ్చు అనేది ఆ సంఘటనలు మాకు నేర్పాయి. అప్పుడు మమ్మల్ని చూసుకున్న మా మామయ్యలు వాళ్ళందరికీ ఈ రోజుకి మేము చాలా కృతజ్ఞులమై ఉంటుంటాం. జీవితంలో చాలా సాధించాను అనే భ్రమలేవి నాకు లేవు, పెద్ద సాధించలేదు. కానీ నేను ఏ రకంగా సాధించానని నేను అనుకుంటున్నాను అంటే 2-3 విషయాలు చెప్తాను. ఎందుకంటే నేను BA పూర్తి చేసే సమయానికి, అంటే నేను నేర్చుకున్న విలువలు ఏమిటి, నా అనుభవం నుంచి నేను నేర్చుకున్న విలువలు ఏమిటి అంటే, ఎవరి శ్రమకు తగ్గ ఫలితం వాళ్ళు అనుభవిస్తారు. ఎప్పుడూ కూడా నేను శ్రమను మాత్రమే నమ్ముకున్నాను. నా కష్టాన్ని నమ్ముకునే బతకాలి అన్నది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న స్పృహ. దానికి తోడు నేను BA పూర్తి చేసి MAకి వెళదాము అంటే నాకు చదువు పిచ్చి చాలా ఎక్కువ. ఎంత చదువు పిచ్చి అంటే సంగీతం నేర్చుకునేదాన్ని, సంగీతం మానేశాను. పరీక్షల్లో మంచి మార్కులు రావేమో అని సంగీతాన్ని వదిలేశాను. దానికి ఇప్పటికీ బాధపడుతుంటాను. కానీ చదువు మీద అంత వ్యామోహం ఉండేది నాకు. అందుకని MA తప్పకుండా చేయాలి అనుకున్నప్పుడు మా నాన్న రిటైర్ అయిపోయి, MA నువ్వు చదవలేవు, నేను నిన్ను చదివించలేను, నేను ఆఖరి పిల్లనని చెప్పాను కదా, నేను ఆఖరి పిల్లను కాబట్టి నా దగ్గరకు వచ్చేసరికి నాన్నగారికి రిటైర్మెంట్ వయసు వచ్చింది కాబట్టి ఆయన చదివించలేను, ఉద్యోగం చూసుకోవాలన్నారు PA తర్వాత. నాకేమో చాలా చాలా కోరిక, MA తెలుగు చేయాలి, PhD తెలుగు చేయాలని కోరిక. అప్పుడు మా నాన్నతో ఒక విషయం చెప్పాను. అప్పటికి నాకు 18 ఏళ్ళు. నేనే కనుక నా ఫీజులకు కావాల్సిన డబ్బులు సంపాదించుకొని చదువుకుంటే నీకు అభ్యంతరం లేదు కదా అంటే, నాకెందుకు ఉంటుందమ్మా అభ్యంతరం, కానీ 18 ఏళ్ళలో నువ్వేం చేయగలవు, ఏ ఉద్యోగం చేయగలవు నువ్వు అని. కానీ అప్పటికే నేను ఒక ప్లాన్తో ఉన్నాను కాబట్టి డిగ్రీలో ఉన్నప్పుడే టైపు షార్ట్ హ్యాండ్ 2 నేర్చుకున్నాను. BAకి చదువుతూ ఉదయం టైపు, సాయంత్రం షార్ట్ హ్యాండ్ నేర్చుకునేదాన్ని. అవి 2 కూడా పాస్ అయిపోయాను. అంటే స్టెనోగా అర్హతను సంపాదించాను. BA అయిపోగానే ఒక లాయర్ దగ్గర స్టెనోగా చేరి MA ఎంట్రన్స్ రాస్తే ఉస్మానియా యూనివర్సిటీలో MAలో సీట్ వచ్చింది. అప్పటి నుంచి మొదలుకొని అప్పుడు కూడా సెమిస్టర్ విధానం దాదాపుగా 2వ బ్యాచ్ నేను సెమిస్టర్ సిస్టమ్ ప్రారంభమయ్యాక ఎప్పటికప్పుడు సెమిస్టర్లో ఫీజులు కట్టాలి, మళ్ళీ పరీక్ష ఫీజులు కట్టాలి, వీటన్నిటికీ మళ్ళీ నాన్నని అడగలేను. కాబట్టి అప్పుడు నిర్ణయించుకున్నాను, నేను ఉద్యోగం చేసి నేను చదువుకుంటానని. అప్పటి నుంచి ఆకాశవాణిలో, యువవాణిలో అనౌన్సర్గా పోస్ట్ పడితే దానికి అప్లై చేసి అది తెచ్చుకున్నాను. అది వచ్చిన తర్వాత అక్కడ నన్ను నేను నిరూపించుకోవడం అన్నది చేతనైంది, చేయగలిగాను, బాగానే పనిచేశాను. కాబట్టి నాకు కాంట్రాక్ట్ చాలా ఎక్కువ వచ్చేది. కాబట్టి MA చదివిన 4 సెమిస్టర్లు 2 ఏళ్ళు ఆ పర్యంతం మొత్తం నా సెమిస్టర్ ఫీజు, నా పరీక్ష ఫీజు ఇవి 2 నేనే సంపాదించుకొని నేనే కట్టి మొత్తం పూర్తిగా నా డబ్బులతోనే నేను MA పూర్తి చేశాను. నేను సాధించిన మొట్టమొదటి విజయం అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ రోజుల్లో మా క్లాస్మేట్స్ ఎవ్వరూ కూడా ఉద్యోగాలు చేసేవారు కాదు, అందరూ హాయిగా వచ్చి చదువుకొని వెళ్ళేవాళ్ళు. కానీ నాకు తప్పనిసరి పరిస్థితిని తెలుసు, ఇంట్లో పరిస్థితిని అర్థం చేసుకోగలను కాబట్టి నేను ప్రయత్నించాను. పైగా నాకు అది కష్టం అనిపించేది కాదు. రోజుకు దాదాపు 18 గంటలు, నేను అనుకోవడం నా 19వ ఏట నుంచి ఈ రోజు వరకు రోజుకు 18 గంటలు పనిచేయడం అనేది ఒక అలవాటు అయిపోయింది. అది అక్కడే నాంది పడింది. బహుశా అలా ఆలోచించగలగడం నేను సాధించిన విజయం అనుకుంటాను. నా దృష్టిలో విజయం అన్నదాన్ని మనం కాంక్రీట్గా ఒక వస్తువులో, ఒక అవార్డుల్లోనో ఒక వస్తువులోనో మనము చెప్పలేము. విజయం అనేది మనకు మానసికంగా తృప్తినిచ్చేది ప్రతిదీ విజయం అని నేను అనుకుంటాను. కాబట్టి MAలో నేను చేసిన ఆ పని అప్పటి నుంచి మొదలు పెట్టుకొని నేను MPhil JRF తెచ్చుకున్నాను. MAలో గోల్డ్ మెడల్ వచ్చింది కాబట్టి దాని విజయం అని మీరు అనుకుంటే 2 గోల్డ్ మెడల్స్ వచ్చాయి MAలో గోల్డ్ మెడల్ రావడం వల్ల JRF వచ్చింది. JRF రావడం వల్ల MPhil PhD చేశాను, ఉదయంలో ఉద్యోగం చేశాను. ఇట్లా ఎప్పుడూ కూడా ఇంకొకరి మీద ఆధారపడకూడదు అన్నది నాకు చాలా జీవితం నేర్పిన పాఠం. దేనికి ఇంకొకరి మీద ఆధారపడకూడదని. అలా ఆధారపడకుండా ఉండాలి అంటే ముందు ఆర్థిక స్వాతంత్రం ఉండాలి. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం కనుక వచ్చిందంటే ఆధారపడడం ముఖ్యమైన విషయంలో తగ్గుతుంది. ఆ తర్వాత భావపరంగాను లేకపోతే ఎమోషనల్గాను ఆధారపడడం అనేది తర్వాత వచ్చే విషయం. ముందు ఆర్థికంగా, భౌతికంగా నా స్వేచ్ఛను నేను అనుభవించాలంటే నా సంపాదన నాకు ఉండాలి అనేది 18వ ఏట నేర్చుకున్నాను కనుక అది నేను సాధించిన మొదటి విజయంగా నేను భావిస్తాను.
లైఫ్ టర్నింగ్ పాయింట్ అన్నది నేను స్పష్టంగా చెప్పలేను. కానీ ఒక విషయం నేను ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, నిజం చెప్పాలంటే ఉదయంలో జర్నలిస్ట్గా పనిచేస్తున్న రోజుల్లో ఇంకా ఉదయం మూతపడే సమయానికి నిజంగానే దారి దిక్కు తెన్ను ఏమీ తెలియని పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు చాలా అదృష్టం ఏమిటంటే తెలుగు విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగం రావడం. నిజం చెప్పాలంటే అంటే తెలుగు విశ్వవిద్యాలయంలో ఉద్యోగం రావడం అన్నది నేను అప్లై చేయలేదు, నాకు ముందు తెలియదు అసలు. దానికి నేను మీరు ఎవరు అడిగినా ప్రశ్న నేను ఒక వ్యక్తికి నేను మనసారా నమస్కారం పెట్టుకొని ఆయన వల్లే నేను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాను. మీకు అందరికీ బాగా తెలిసిన వ్యక్తి నా గురువు గారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఎంఏలో నాకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు గురువు గారు. ఆయన తెలుగు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా వచ్చిన తర్వాత ఒక సభలో, నేను అప్పటికే సభల్లో మాట్లాడుతున్నాను, రేడియోలో మాట్లాడుతున్నాను, జర్నలిస్ట్గా చాలా వ్యాసాలు రాశాను కాబట్టి మా గురువు గారికి తెలుసు నేను ఎక్కడున్నాను అని. ఒకరోజు నేను కలిసినప్పుడు నన్ను అడిగారు, నువ్వు నిజానికి అకాడమిక్గా తెలివైన దానివి, అలాంటిది నువ్వు జర్నలిజంలో ఎందుకున్నావు, నువ్వు యూనివర్సిటీకి రావాలి, నేను ఇప్పుడు తెలుగు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నాను, మా దగ్గర పోస్టులు 20 ఏమో అనౌన్స్ చేస్తున్నాను, నువ్వు అప్లై చేయండి. సార్ కనుక ఆ రోజు ఆ మాట చెప్పకపోతే నేను జర్నలిజాన్ని నమ్ముకొని టీచింగ్ అనేది వద్దని, నాకు అసలు టీచింగ్ ఇష్టం లేదని అనుకునే మనస్తత్వంలో ఉండేదాన్ని. అప్పుడు అప్లై చేయడం వల్ల 1991లో నేను ఇక తెలుగు విశ్వవిద్యాలయంలో వచ్చాను. కాబట్టి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఒక స్థిమితత్వం అనేది జీవితంలో రావడానికి పరోక్షంగా మా గురువు గారే కారణం. ఇక రెండవది ఏమిటంటే టర్నింగ్ పాయింట్ అంటే మీడియాలో నన్ను నేను నిరూపించుకోవడానికి నేనేమీ ప్రయత్నం చేయలేదు, కానీ దూరదర్శన్ వాళ్ళు నాకు ఒక అవకాశం కల్పించారు. దానివల్ల ఈ మధ్యకాలం వరకు కూడా మీడియాలో, టెలివిజన్లో ముఖ్యంగా చాలా కార్యక్రమాలు చేయగలిగాను. అక్కడ ఒక పేరు దాదాపుగా అందరూ నన్ను గుర్తుపట్టేంత కీర్తి తెచ్చుకోగలిగాను. దానికి కారణం మాత్రం దూరదర్శన్లో అక్కినేని నాగేశ్వరరావు గారికి నేను చేసిన ఇంటర్వ్యూ. అక్కినేని నాగేశ్వరరావు గారికి 90లో అనుకుంటాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఆ అవార్డు వచ్చినప్పుడు దూరదర్శన్ వాళ్ళు అక్కడి వాళ్ళే స్థానికులే ఓలేడు భారతదేశం లాంటి మంచి ఇంటర్వ్యూ చేయగలిగిన వాళ్ళు అక్కినేని గారిని ఇంటర్వ్యూ చేసినట్టున్నాను నేను. ఆ రోజు నుంచి కూడా టీవీలో అందరికీ నేను బాగా నోటెడ్గా అయిపోవడం, అప్పటి నుంచి నాకు చాలా కార్యక్రమాలు రావడం. ఒకవైపు మీడియా ఆ విధంగా నన్ను నడిపిస్తూ తీసుకువెళ్ళింది, మరోవైపు అకాడమిక్గా విద్యారంగంలో నన్ను నారాయణ రెడ్డి గారి చొరవ వల్ల నేను ఇక్కడ ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరి ఈరోజు ప్రొఫెసర్గా అయ్యాను. ఇవి రెండు సమాంతరంగా నడవడం అన్నది సాధ్యమైంది. విజయం అంటే ఇంతకుముందే చెప్పాను, నా దృష్టిలో విజయం అంటే అవార్డు కాదు, డబ్బు కాదు, కీర్తి కాదు, ఇవి వేడిని నేను విజయం అని అనుకోను. ఏదైనా పనిని నేను చేపడతాను, నేను చేద్దామని అనుకున్నాను, అనుకున్న పనిని నేను నా మనసుకు తృప్తిగా, ఎవరి కోసమైతే నేను ఈ పని చేశానో వాళ్ళ మనసుకు తృప్తిగా, ఈ రెండు తృప్తి చెందడం, ఇటు నేను నా నుంచి ఆ పనిని ఆశించిన వాళ్ళు ఇద్దరూ కూడా తృప్తి చెందడమే ఘన విజయం నా ఉద్దేశంలో. నేను విజయానికి అంతకంటే పెద్ద నిర్వచనం నేనేమి ఇచ్చుకోను. ఎందుకంటే విజయం అన్నప్పుడు విజయాలు రెండు రకాలుగా ఉంటాయండి నా ఉద్దేశంలో. సక్సెస్ మీరు చాలా పుస్తకాలు వస్తుంటాయి, చదువుతున్నప్పుడు నేను అదే అనుకుంటా, విజయం అంటే నిజానికి నా ఒక్కరికి సంబంధించింది అయితే విజయం కానే కాదు. నాతో పాటు 10 మందికి మేలు కలిగే విజయం ఏదైనా ఉంటే, ఒకవేళ ఉంటే అది విజయం అని అనుకుంటాను నేను. నా ఒక్కదానికి వచ్చే ఒక గుర్తింపు అది విజయంగా నేను అనుకోను. వచ్చే డబ్బులు అయితే అసలు దాని గురించి అసలు నేను ఇప్పుడు ఆలోచించాను కాబట్టి, అవసరానికి ఉంటే చాలా అనుకునే రకం నేను కాబట్టి దాని గురించి అసలు నాకు పట్టింపు ఏమీ లేదు. అందుకనే నేను విజయం అనడానికి మీకు ఒకటి ఉదాహరణలు చెప్తాను. నేను దేని విజయంగా అనుకుంటాననేది నా జీవితం నుంచి. నేను ఒకరోజు ఇలాగా తెలుగు యూనివర్సిటీలోనే నా సీట్లో కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చేసి మేడం మీతో 5 నిమిషాలు మాట్లాడొచ్చా అంది. మాట్లాడమ్మా అంటే లోపలికి వచ్చింది, కూర్చుంది. ఆ అమ్మాయికి పిహెచ్డీ చేయాలని చాలా కోరికగా ఉంది, కానీ ఇప్పుడు అత్తగారు, ఆడపడుచులు, పసిపిల్ల ఈ సమస్యలన్నీ ఉన్నాయండి, నా కోరిక తీరడం లేదు, నాకేమైనా ఇంకా మానేసుకుందామని అనుకుంటున్నాను, మీరేమంటారు అంది. అప్పుడు నేను అమ్మాయికి ఒకటే విషయం చెప్పాను, నేను పిహెచ్డీ చేసినప్పుడు నా జీవితంలో నేను కూడా చాలా కష్టాలు పడ్డాను. ఎందుకంటే నేను పిహెచ్డీ చేసే సమయంలో నాకు కూడా చంటిపిల్ల ఉంది, నాకు మా అక్కయ్య క్యాన్సర్తో బాధపడుతున్న మా అక్కయ్య నా ఇంట్లోనే ఉంది, నేను ఉదయం అనే పేపర్లో జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. అంటే జర్నలిజంలో అందరికీ తెలిసిందే టైం ఉండదు అసలు ఏ పని చేయడానికి, థీసిస్లు రాయడానికి. పసిబిడ్డ ఉంది, అక్కగారు క్యాన్సర్ పేషెంట్, ఇంతమంది ఉన్నారు, నేను పిహెచ్డీ సకాలంలో ముగించాను. ఈ మాట చెప్తే చూడమ్మా నాకు సాధ్యమైనది నీకెందుకు సాధ్యం కాదు అని. ఒక స్త్రీకి సాధ్యమైనది మరొక స్త్రీకి సాధ్యం అవ్వాలి కదా, నేను అలాంటి కష్టాలే పడ్డాను కదా అని చూరుకున్నాను. ఆ విషయాన్ని నేను పూర్తి మర్చిపోయాను. అమ్మాయిలో కాసేపు వచ్చింది, కూర్చుంది. 6 ఏళ్ల తర్వాత నేను బెంగళూరులో మాతృభాషా దినోత్సవం సందర్భంగా వెళ్ళి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు బెంగళూరులో ఒక సభకి. ఆ సభలో నేను మాట్లాడిన తర్వాత భాష గురించి మాట్లాడి స్టేజ్ దిగి వస్తుంటే 6 ఏళ్ల క్రితం అమ్మాయి పరిగెత్తుకొని వచ్చింది నా దగ్గరికి.
వచ్చేసి మేడం నేను ఇప్పుడు డాక్టర్ సుజాతని అంది. అంటే చాలా కొంచెం పట్టింది నాకు అమ్మాయి ఎవరో అర్థం కావడానికి. అప్పుడు ఆ అమ్మాయి 6 ఏళ్ల క్రితం మీ రూమ్లో మీ దగ్గరకు వచ్చి మీ ముందర కూర్చొని 5 నిమిషాలు మీరు నాకు టైం ఇచ్చారు, నువ్వు ఎందుకు చేయలేవు, నీ సంకల్పం ఉండడమే అన్నిటికంటే ముఖ్యం అనే ఒక మాట చెప్పారు. మీ జీవితం గురించి కూడా నాకు చెప్పారు. నేను తిరిగి వచ్చి మా పిల్లల్ని చూసుకుంటూ అత్తగారిని చూసుకుంటూ పిహెచ్డీ చేశాను మేడం, ఈరోజు నేను డాక్టరేట్ తెచ్చుకున్నాను, అందుకని మీరు మిమ్మల్ని ఎప్పుడు చూస్తానా అని అనుకున్నాను. ఇది ఆ అమ్మాయి విజయం అవునో కాదో కానీ నాకు విజయం, ఖచ్చితంగా నాకు విజయం. ఇంకా ఒకటి ఇట్లాంటి సంఘటనలు అయితే నా జీవితంలో చాలా ఉన్నాయంటే నా వల్ల మరొకరికి ఒక మేలు జరిగింది. నేను ఒక స్ఫూర్తిగా పనికొచ్చాను ఎవరికో. నేను కోదాడ వెళ్ళి ఒకరోజు వాళ్ళ కాలేజ్ డే, ఒక గర్ల్స్ కాలేజ్ డే కోదాడలో నేను వెళ్ళి ఒక ఉపన్యాసం ఇచ్చేసాను. మామూలుగా స్త్రీలు ఆడపిల్లలు ఎలా ఉండాలి, యుక్త వయసులో ఉండే ఆడపిల్లలు మాట్లాడాను. నేను చీఫ్ గెస్ట్ని వాళ్ళ కాలేజ్ డేకి. 40 నిమిషాలు ఏమో మాట్లాడి నేను బయటకు వచ్చేసాను. వెళ్ళిపోతుంటే 3 అమ్మాయిలు నాటి పరిగెత్తుకొచ్చి మేడం మీకు చాలా థ్యాంక్స్ చెప్దామని వచ్చామని. ఎందుకమ్మా, మామూలుగా వచ్చేది మాట్లాడితే మాకు అలవాటు ఇరవై మేము చేసాం, నేను మీకు ప్రత్యేకంగా నేనేం చేయలేదు అన్నా. చేశారు మేడం అని. ఏం చేసామంటే ఆ రోజు రాత్రే ఆ 3 అమ్మాయిలు అమ్మా నాన్నలను వదిలేసి బాయ్ ఫ్రెండ్స్తో పారిపోదామని అనుకున్నారట. నేను సాయంత్రం కాలేజ్ డే జరిగింది, ఆ కాలేజ్ డే ఫంక్షన్ అటెండ్ చేసి వాళ్ళు పారిపోదాం అనుకున్నారు. నేను ఇచ్చిన ఉపన్యాసం విన్న తర్వాత వాళ్ళు మనసు మార్చుకున్నారు. మనసు మార్చుకుంటే మేడం మేమంటే తప్పుదోవలో పోతున్నామో మాకు అర్థమైంది, మాకు బాధ్యత అంటే ఏమిటి, స్వేచ్ఛ అంటే ఏమిటి అనే దాని మీద ఒక అవగాహన వచ్చింది, కాబట్టి మేము ఈరోజు రాత్రి పారిపోవడం లేదు. ఆ విషయం మా అమ్మా నాన్నలకు కూడా తెలియదు వాళ్ళు పోయారని, మీకు చెప్దామని వచ్చాము అని చెప్పి వాళ్ళు వెళ్ళారు. ఇది నా ఉద్దేశంలో నా విజయం. అంటే ఇట్లాంటి విజయాలు అంటే ఏ విజయం వల్ల నేను చేసిన ఏ పని వల్ల అయితే ఎవరో ఒకరు బాగుపడ్డారు అని నాకు వార్త అందుతుందో. ఒక ఆవిడనైతే ఆన్లైన్ ఆమెతో మాట్లాడుతూ ఆన్ ఎయిర్ టీవీలో నేను లైవ్ షో చేసి వనిత టీవీలో లైవ్ షో చేస్తున్నప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఆత్మహత్య మానిపించాను. ఆవిడ ఆత్మహత్య చేయడానికి సిద్ధపడిపోయి ఈ ఫోన్కి వచ్చేసి నేను ఎందుకు చచ్చిపోకూడదు నాకు చెప్పండి అంటుంది. ఎందుకు చచ్చిపోకూడదు చెప్పాను. అంటే ఎవరి కోసం చచ్చిపోతున్నావు అంటే నా భర్త వల్ల అంది. అంటే నీ భర్తకు అంత విలువ ఇస్తావా నువ్వన్నా. అంటే ఏంటి మేడం అంది. అంటే నీ భర్త కోసం నువ్వు చచ్చిపోతున్నావంటే ఆయనకి ఎంత విలువ ఇచ్చినట్టు నువ్వు, ఆయన అంత విలువకు అర్హుడా అని అడిగా. ఆ మేడం నేను ఇట్లా ఆలోచించలేదండి. అంటే నువ్వు దేశం కోసం ప్రాణత్యాగం చేస్తావు అర్థం ఉంది, దేశానికి అంత విలువ ఉంటుంది. ఈ భర్తకు నువ్వు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నావు, నిన్ను తిట్టేవాడు కొట్టేవాడైతే ఆయనకు నువ్వు అంత విలువ ఎందుకు ఇస్తున్నావు, ఆయన కోసం నువ్వు ప్రాణత్యాగం చేసేంత వదిలేసి వెళ్ళిపోవాలి కానీ ఆయనకి ఆత్మహత్య ఏ రకంగా ఆయన బాధిస్తుందన్న. మేడం నేను ఇట్లా ఆలోచించలేదండి. అట్లా ఆవిడ వచ్చి ఆత్మహత్యను ఆపారని అనుకుంటున్నా. ఇట్లా అంటే ఇటువంటి చిన్న విషయాలుగా కనిపించవచ్చు కానీ మన వల్ల ఎవరైనా తమ జీవితంలో ఒక సమూలమైన మార్పుని, వాడి ఆలోచన విధానంలో ఒక మార్పుని వాడు సాధించగలిగారు అంటే అది నా వ్యక్తిగత విజయంగా నేను భావిస్తాను. ఇంతకంటే వేరేవి అవార్డులు చాలా ఉన్నాయి కానీ వాటి మీద అవి నాకు విజయాలుగా అనిపించవు కాబట్టి వాటిని చెప్పడం కూడా అవసరం అని అనుకుంటున్నాను. ముఖ్య విషయం ఏమిటంటే నాకు ఒత్తిడి లేదు. ఎందుకంటే నేను పనిగా చూడను. నాకు పని అంటే ఇష్టం, చాలా ఇష్టం. పని అంటే పని ఏమీ లేకపోతే నేను చాలా ఒత్తిడికి గురవుతాను. నా అదృష్టవశాత్తు నేను పనేమీ లేకుండా ఎప్పుడూ లేను. ఈ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పుడు కొంతకాలం ఒక స్టాగ్నేషన్ లాంటిది వచ్చింది నాకు. ఏమిటో ఏం పని ఉండదు, ఏం చేయడానికి ఏం లేదు, నాకు ఇంకా విసుగొచ్చే స్టేజ్కి వచ్చినప్పుడు నా అదృష్టవశాత్తు మీరు ఇందాక విజయము ఏదో సాధించడం అన్నారు కదా, అటువంటి ఒక అవకాశం నాకు వచ్చింది. BBC వాళ్ళు 1994లో ఒక రేడియో ఛానల్ టీవీ పెట్టారు. అంటే BBC వరల్డ్ రేడియో ఎప్పటి నుంచో ఉంది. తెలుగు భాషకు సంబంధించి మొదటిసారి ఒక న్యూస్ బులెటిన్ పెట్టారు 94 ఎలక్షన్స్ కోసం మాత్రమే. ఆ ఎన్నికలకి ఇక్కడ ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి 10 మంది వెళ్ళాము, నన్ను ఎంచుకున్నారు. నేను సెలెక్ట్ అయ్యాను అక్కడ న్యూస్ రీడర్గా. 50 రోజులు ఢిల్లీలో ఉండి BBC డైరెక్ట్ న్యూస్ చదవడం అనేది చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నిజానికి నేను అప్పటికి తెలుగు యూనివర్సిటీ మీద ఒక రకమైన నీరసమైన స్థితిలో, దానంటే విసుగొచ్చే స్థితిలో ఉన్నాను. ఆ రోజున BBC వాడు పిలిచి నాకు 24 గంటల పని పెట్టుండకపోయి ఉంటే నేను ఇక్కడ చాలా స్టాగ్నేట్ అయిపోయేదాన్ని నేను అనుకుంటా. ఆ వాడు పని చేయించే తీరు చూసిన తర్వాత మన భారతదేశం బాగుపడాలంటే అందరూ BBC లాగా పనిచేయాలనుకున్నాం. ఎందుకంటే ఇక్కడ న్యూస్ రీడర్లు చదువుతారు అంటే వెనక రిపోర్టర్లు అన్ని పనులు చేసేస్తారు. అన్నీ చేశాక ఎవరో టెలిప్రాంప్టర్ కూడా పెట్టాక చదువుతారు. కానీ అక్కడ నిజానికి అది రేడియో కావచ్చు, మరొకటి కావచ్చు, నేను న్యూస్ ఐటమ్ తయారు చేయాలంటే ఐటమ్ కూడా నేనే తయారు చేసుకోవాలి. నేను ఒక విషయం మీద మాట్లాడాలంటే ఎవరెవరితో మాట్లాడాలో నేనే నిర్ణయించుకోవాలి, నేనే ఫోన్ చేయాలి, వాళ్ళతో ఫోన్లో మాట్లాడి నేనే రికార్డ్ చేయాలి, దాన్ని మళ్ళీ నేనే టేప్ ఎడిటింగ్ చేయాలి. BBCలో ఒక స్కూల్లోంచి ఇంకో స్కూల్కి తీసుకువెళ్ళే ఆ టైప్ ఎడిటింగ్ లేదు. ఇప్పుడున్న అధునాతనమైన సిద్ధాంతం ఇది కూడా లేదు. డైరెక్ట్గా టేప్ ఎడిటింగ్.
టేప్ కట్ చేసేయాలంటే అక్కడికి ఆ వాక్యం అయిపోయిందంటే ఆ టేప్ కరెక్ట్గా ఆ అక్షరం పోకుండా కట్ చేయాల్సి వచ్చేది మేము. అంటే చాలా స్కిల్ అవసరం దానికి, నైపుణ్యంతో చేయాల్సిన పని. ఇలాంటివన్నీ బీబీసీ వాళ్ళు నేర్పించారు. అప్పుడు 45 రోజులు బీబీసీ వాళ్ళకు న్యూస్ రీడర్గా పనిచేయడం అన్నది నాకు మామూలుగానే పని అంటే ఇష్టం ఉన్న నాకు పని విలువ ఎంత బాగుంటుందో, ఒత్తిడి ఉంటే ఎంత బాగుంటుందో ఆరోగ్యం, మనిషి ఆరోగ్యం. ఒత్తిడి వల్ల మనిషి ఆరోగ్యం చాలా బాగుంటుంది. నిజానికి ఇది వినడానికి డాక్టర్లు చెప్పేదానికి మనకు విరుద్ధంగా ఉండొచ్చు, కానీ నా అనుభవం ఏంటంటే నాకు ఒక పని నుంచి మరొక పనికి వెళ్ళడం విశ్రాంతి. మీకు ఇప్పుడు అర్థమయ్యేలా చెప్పాలంటే, నేను ఇప్పుడు ప్రస్తుతం సీరియస్గా ఒక పేపర్ రాస్తున్నాను. అది అకాడమిక్, నా మేధకు సంబంధించింది, బుర్రతో పనిచేస్తున్నాను. చాలా అలసిపోతాం. గంట సేపు రాసిన చదివినా కొంచెం అలసట వస్తుంది. వెంటనే దాన్ని పక్కన పెట్టి శుభ్రంగా వెళ్ళి వంట చేస్తాను. అది కూడా పనే, వంట తక్కువ పని కాదు. వంట బోరు కొడితే పోయి బట్టలు దూతాను, లేకపోతే బట్టలు చదువుతాను, అది కూడా పనే. మళ్ళీ వచ్చాక మా మనవరాలను చూసుకుంటాను 2 గంటలు, అది పనే. అంటే ఒక పని నుంచి ఇంకొక పనికి వెళ్ళడం అనేదే విశ్రాంతి నా ఉద్దేశంలో. కాబట్టి దానివల్ల 2 లాభాలు. ఒకటి, మనకు చాలా రిలాక్సేషన్ వస్తుంది పని మారినప్పుడల్లా. అంటే పని రకం, ఏ రకమైన పని, ఒక టైప్ ఆఫ్ వర్క్ అంటాం, అది మారినప్పుడల్లా ఒక విశ్రాంతి మనకు తెలియకుండానే మన శరీరము మన మనస్సు ఆ విశ్రాంతిని అనుభవిస్తాయి. రెండవది, ఆ రెండో పని కూడా అయిపోతుంది కదా, ఇంకో పని కూడా అయిపోతుంది క్రమేణా. కాబట్టి పని నుంచి పనికి వెళ్ళడమే నా ఉద్దేశంలో ఒత్తిడిని తగ్గించుకోవడం. ఒత్తిడిని తగ్గించుకోవడం అంటే ఊరికనే కూర్చోవడం కాదు, ఏమీ పని చేయకుండా కూర్చోవడం కాదు. కాకపోతే నాకున్న ఒక చాలా గొప్ప సుగుణం ఏంటంటే సంగీతం వినడం, మ్యూజిక్. ఏ రకమైన మ్యూజిక్ అయినా ఎప్పుడు ఇంట్లో రేడియో అలా మోగుతూ ఉంటుంది, పాటలు ఏవో మోగుతుంటాయి. పాత హిందీ సినిమా పాటలు కావచ్చు, కర్ణాటక సంగీతం కావచ్చు, గజల్ కావచ్చు, పాత తెలుగు పాటలు కావచ్చు. సంగీతం ఎక్కువ వింటారు, మ్యూజిక్ ఎక్కువ వింటారు. స్త్రీల సమస్యల గురించి మాట్లాడడం మొదలెడితే నిజానికి 2 గంటలు దాని మీదే మాట్లాడచ్చు. ఎందుకంటే స్త్రీలు అందరి సమస్యలు ఒకలా ఉండవు. ఆయా వర్గాలకు సంబంధించినట్టు కొందరికేమో కులంతో కూడా ముడిపడి ఉంటుంది, కేవలం జెండర్తో మాత్రమే ముడిపడినవి కావు. అలాగే మధ్యతరగతి స్త్రీల సమస్యలు వేరుండొచ్చు, సంపన్న గృహాల స్త్రీల సంగతి వేరుండొచ్చు. కాబట్టి స్త్రీల సంబంధించిన సమస్యలు అన్నింటినీ ఒకే ఘాటన కట్టి నేను మాట్లాడలేను, కానీ నా అనుభవం నుంచి చెప్పగలిగింది అయితే 1-2 మాటలు చెప్పగలను. ఎందుకంటే స్త్రీలలో సాధారణంగా ఏమవుతుందంటే ఇంకొకళ్ళ మీద ఆధారపడడం అన్నది చిన్నప్పటి నుంచి నూరు పోస్తారు. కాబట్టి ఎవరో ఒకరు లేకపోతే తమ జీవితం, అంటే చిన్నప్పుడు తండ్రి ఉండాలి, అన్నయ్య ఉండాలి, ఆ తర్వాత భర్త ఉండాలి, ఆ తర్వాత కొడుకు ఉండాలి, ఈ రకంగా ఎవరో ఒకరు ఆసరా ఉండాలి అనే ఒక అభిప్రాయం ఆడవాళ్ళలో కూడా ఉంది. అది ఈనాటికి కూడా మన ప్రపంచంలో చూస్తున్నాం, అది పోవడం లేదు. కానీ అది నిజానికి అంత అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే స్త్రీలు కనుక ఆత్మవిశ్వాసంతో జీవించగలిగితే, స్త్రీలకు కనుక తమ జీవితాలను తాము నిర్ణయించుకోగలము అనే ఆత్మవిశ్వాసం కలగా ఉంటే పరిస్థితులు వాళ్ళని ఇంత ఎక్కువగా బాధించలేవు అని నేను అనుకుంటా. ఇప్పుడు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం మార్చలేము, కానీ మనల్ని మనం మార్చుకోగలం. ఆ మాత్రం మనం చేయగలిగి ఉండాలి, ఆ మాత్రం మనం చెయ్యాలి. అంటే మన దృక్పథాన్ని మార్చుకోవాలి. ఉదాహరణకు నా జీవితాన్ని తీసుకుంటే, నా కొడుక్కి 7 ఏళ్ళు, నా కూతురికి 12 ఏళ్ళు ఉన్నప్పుడు మా ఆయన నేను విడిపోయిన తర్వాత ఆ తర్వాత వాళ్ళిద్దరిని నేను పెంచుతూ వచ్చాను. వాళ్ళిద్దరూ ఈ రోజున ఇద్దరు చాలా బాగా చదువుకున్నారు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి, ఇద్దరు చక్కగా సెటిల్ అయ్యారు. ఈ ప్రశ్న నన్ను చాలామంది అడిగారు, నువ్వు సింగిల్ పేరెంట్గా పిల్లల్ని పెంచినప్పుడు నువ్వు ఎన్నో కష్టాలు పడి ఉంటావు కదా అనే ప్రశ్న నాకు తరచుగా ఎదురవుతుంటుంది. నిజానికి నేను చాలా గర్వంగా ఉన్నాను సింగిల్ పేరెంట్గా. అంటే ఎవరు నంబర్ ఏదో విపరీతమైన సమాధానం చెప్తున్నాను అనుకుంటారు, కానీ నిజం చెప్పాలంటే నేను అటువంటివి ఏవీ ఫేస్ చేయలేదు. ఎందుకంటే ఏ రోజైతే మనం కుమిలిపోతున్నాము, కృంగిపోతున్నాము అనుకుంటామో అప్పుడు సమాజం మనల్ని కూడా ఏడిపిస్తుంది బాగా. మనం ఎప్పుడైతే అది చాలా సహజమైన విషయంగా తీసుకుంటామో, ఇప్పుడు జీవితంలో అందరికీ అన్నీ ఉండవు, చాలా సింపుల్ విషయం. కొందరికి కొన్ని దొరుకుతాయి, కొందరికి కొన్ని దొరకవు. నా జీవితంలో నాకు చాలా దొరికాయి. నిజం చెప్పాలంటే నేను చాలా విషయాలు అదృష్టవంతురాలని, నన్ను నేను ఎప్పుడు అదృష్టవంతురాలుగానే అనుకుంటా. నాకు చదువు బాగా అప్పింది, మంచి ఉద్యోగం వచ్చింది, అద్భుతమైన స్నేహితులు ఉన్నారు, నాకు సమాజంలో గౌరవం ఉంది, పేరుంది, అనుకున్నవన్నీ చేయగలిగాను. నాకు ఎంతో ఇష్టమైన రేడియోలో ఏళ్ల తరబడి పనిచేయగలిగాను, టీవీలో చేయగలిగాను. అంటే నేను అనుకున్నవి చాలా వరకు నేను సాధించగలిగాను. ఇందులో విఫలమైతే ఎక్కడయ్యాను అంటే సంసారంలో విఫలమై ఉండొచ్చు, సంసార జీవితం లేకపోయి ఉండొచ్చు. కానీ దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని నా జీవితం అంతా నిరర్ధకమని, ఎందుకు పనికిరాదని అనుకోవడం చాలా తెలివి తక్కువతనం అని నా అభిప్రాయం. మనకు ఏది ఉందో దాన్ని చూసి గర్వపడాలి, దాని నుంచి ఎంత సాధించగలమో అంత సాధించాలి. ఉదాహరణకు పిల్లల్ని పెంచుతున్నప్పుడు ఏ రోజు కూడా వాళ్ళ నాన్న మీద ద్వేషం వచ్చేలాగా నేను ఏ రోజు మాట్లాడలేదు. ఈ రోజుకి నిజానికి పిల్లలు తండ్రితో చాలా బాగుంటారు, వాళ్ళు కలిసి చక్కగా టైం గడుపుతారు కూడా. కాబట్టి వాళ్ళకు ఏ రకమైన నెగటివ్ ఆలోచనలు, మామూలుగా సింగిల్ పేరెంట్ అయిన ఆడవాళ్లకు వాళ్ళు ఏమనుకోకపోతే నేను సలహా ఇస్తాను, వాళ్ళు పిల్లల్లో కూడా ఒక నెగటివిటీని పెంచుతూ ఉంటారు. అంటే తండ్రి మీదో అత్తగారి మీదో ఎవరి మీదో ఏదో చెప్పి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల ఒక నెగటివ్ సెంటిమెంట్ అనేది పిల్లల్లో మొదలైందంటే అది జీవితాంతం ఇతర విషయాల్లో కూడా పోదు, అది అలాగే వ్యాపిస్తుంది. కాబట్టి పిల్లల్లో ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్ దృక్పథాన్ని తీసుకురావాలి. ఇది ఇలా జరిగింది,
జరిగినా పర్వాలేదు, నీకు ఆయన ఉంటాడు, నేను ఉంటాను అని చాలా సింపుల్గా, చాలా మామూలు విషయంలాగా తీసుకొని చెప్పడం వల్ల ఏమైందంటే పిల్లలకి అటు తండ్రి మీద గౌరవం ఉండిపోయింది. సరే నాతో ఎలాగో చాలా చనువు, చాలా ప్రేమ నాతోనే, స్నేహం నాతోనే ఎక్కువ. కానీ ఎక్కడా వాళ్ళకి ఆ లోటు లేకుండా పెంచడం అన్నదానికి నేను చేసిన చాలా సింపుల్ సూత్రం. తండ్రి మీద ఎవరి మీద కూడా నెగటివ్గా ఏది చెప్పకపోవడం వల్ల పిల్లల్లో నెగటివిటీ అనేది రానేలేదు. కాబట్టి సింగిల్ పేరెంట్స్ మామూలుగా ఆడవాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పని నేను ఏమనుకుంటానంటే సహజంగా స్వీకరించండి దాన్ని. అది చాలా సహజమైన విషయం. అందరికీ అలా జరుగుతుందని కాదు, ఏ కారణం వల్ల మీ తప్పు ఉండొచ్చు, ఇంకోరు తప్పు ఉండొచ్చు, మీ జీవితంలో జరిగింది, ఆమోదించండి, యాక్సెప్ట్ చేయండి. అలాంటివి కొన్ని జరిగినప్పుడు యాక్సెప్ట్ చేయాలి. చేసిన తర్వాత అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి తప్ప వెనక్కి చూసుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే మీ ఆరోగ్యం చెడుతుంది, పిల్లల ఆరోగ్యం చెడుతుంది. ఇంట్లో ఎప్పుడూ కూడా సంతోషకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవడం అన్నది సింగిల్ పేరెంట్స్గా ఉన్న తల్లులు తప్పనిసరిగా చేయాల్సిన పని. నేను అనుకోవడం, మీరు మొట్టమొదటి నన్ను అడిగారు మీరు సాధించిన విజయం అని. బహుశా నేను సాధించిన విజయం ఇదేనేమో అనుకుంటా. ఎందుకంటే పిల్లలు చాలా ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచగలిగాను. ఈ సమస్యలు ఉన్నప్పటికీ నేను ఇది పెద్ద సమస్యగా ఈ రోజు అనుకోలేదు. జీవితాన్ని వచ్చినట్టు స్వీకరించాను. అందులో నేను చేయగలిగినంత నేను చేశాను. నా శక్తి వంచన లేకుండా జీవితంలో నేనేమీ సాధించాలని అనుకున్నానో అవన్నీ సాధించాను. వాటిలో చాలా ముఖ్యమైనది పిల్లలిద్దరినీ బాధ్యత గల పౌరులుగా పెంచగలగడం, వాళ్ళిద్దరికీ ఒక ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వడం. అందులో నేను పూర్తిగా విజయాన్ని సాధించానని చాలా ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో నేను చెప్పగలను. ఈనాటి యువతకు సంబంధించి నేను 2 విషయాలను బాగా గమనించాను. ఒకటి, వాళ్ళ అతి తక్కువ కాలంలో ఎక్కువ పేరు, ఎక్కువ డబ్బు, ఎక్కువ విజయాలు, అంటే విజయాలు వాళ్ళ ఇప్పుడు చేసుకునే వాళ్ళ నిర్వచనాలు వేరు, ఆ విజయాలు సాధించేయాలని అనుకోవడం ఒకటి. రెండవది, కుటుంబంలో వాళ్ళకు సరైన మార్గదర్శకత్వం లేకపోవడం. కుటుంబ సభ్యులు అంటే ఇప్పుడు పిల్లలు కనుక అత్యధికంగా అంబిషన్ పెట్టుకొని ఆవేశాలకు పోయి గబగబా ఏ మార్గంలో అయినా సరే కీర్తిని సంపాదించేయాలి, డబ్బు సంపాదించేయాలి అనుకుంటున్నారు అంటే ఆ విషయంలో తల్లిదండ్రుల లోపం చాలా ఉందని నేను అనుకుంటాను. ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో కూర్చొని మాట్లాడుకొని టైం గడిపే సమయం చాలా ఉండేది. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా పెరిగిందంటాం. మనకు వాట్సాప్లు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, ఈమెయిల్లు ఉన్నాయి, ఇంకా చాలా కావాల్సినవన్నీ ఉన్నాయి. కానీ ఏం లాభం? కమ్యూనికేషన్కి నిజానికి అవి ఏమక్కర్లే, మాట్లాడాలనే మనసు ఉండాలంతే. అసలైంది లేనప్పుడు నీకు ఎన్ని గ్యాడ్జెట్స్ ఉండి మాత్రం ఏం ప్రయోజనం? ఇప్పటి అమ్మా నాన్నల్లో నేను గమనించింది, యువత చెడిపోవడానికి ఎప్పుడూ కూడా ప్రారంభం కుటుంబంలోనే ఉంటుంది. ఆ తర్వాత తోటి వాళ్ళతో కలిసి చెడిపోవడం అనేది తర్వాత దశలో వస్తుంది. కానీ మొట్టమొదట పిల్లలు తోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతోనే ఎక్కువ టైం గడపాలని ఎప్పుడు అనుకుంటారు? ఇంట్లో వాళ్లకు కావలసినంత స్నేహం దొరకనప్పుడు. కాబట్టి ఇంట్లో తల్లిదండ్రులు చేస్తున్న తప్పు ఏమిటంటే కమ్యూనికేషన్ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య చాలా తక్కువ ఉంటుంది. తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేంత దశకు చేరుకునే వరకు తల్లిదండ్రులకి అతనిలో ఏ లోపము, అతనిలోని ఏ బాధ ఎందుకు కనిపించలేదన్నది నా ప్రశ్న. నిజానికి దానికి సూచనలు ముందే కనిపిస్తాయి. కానీ అలాంటివి ఏవి ఎవరు గమనించడం లేదంటే ఈ పరుగు పందెంలో తల్లిదండ్రులు ఉండడం, పరుగు పందెంలో పిల్లలు ఉండడం, వాళ్ళ మధ్య ఒక ఇంత చేస్తే ఒకళ్ళో 2 పిల్లలు, కుటుంబానికి 2 పిల్లల కంటే ఉండడం లేదు. కానీ ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలకు మధ్య ఏ రకమైన కమ్యూనికేషన్ ఉండడం లేదు. అందువల్ల ఏమవుతుందంటే నేను ఏదైనా చెబితే జనరేషన్ గ్యాప్ అనుకొని అమ్మా నాన్నలు అర్థం చేసుకుంటారో లేదో అనుకొని, అమ్మా నాన్నలకి వినే టైం ఉందో లేదో అనుకొని ఈ పిల్లలు తోటి వాళ్ళకి చెప్పుకుంటారు, బయట వాళ్ళకి చెప్పుకుంటారు, బయట వాళ్ళు సూచించే సలహాలను తీసుకుంటారు, వాళ్ళు చూపించే చిన్న షార్ట్ కట్స్ ఉంటాయి అన్నిటికీ, ఆ షార్ట్ కట్స్ని తీసుకుంటారు. వీటి వల్ల ఏమవుతుందంటే అతి చిన్నతనంలోనే వాళ్ళలో అనుకున్నది సాధించలేకపోతున్నాము అన్న నిస్పృహ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక పరీక్ష పాస్ అవ్వకపోతే నా జీవితం వ్యర్థం అనుకునే స్థితికి ఎందుకు పెడతారు అసలు పిల్లలు? ఈ పరీక్ష కాకపోతే ఇంకోటి పాస్ అవుతావు, ఇవాళ కాకపోతే రేపు పాస్ అవుతావు, నువ్వు పాస్ అయి తీరాలి అనే నిబంధన లేదు, నీకు 80 మార్కులు రావాలని లేదు అనే విషయాన్ని ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులు చెప్పాలి. ముందు ఇంట్లో మొదలవ్వాలి. ఇంట్లో కనుక ఒత్తిడి పెరిగితే పిల్లలు ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి బయట వేరే మార్గాలు వెతుక్కుంటారు. ఎప్పుడైతే వేరే మార్గం వెతుక్కున్నావో అప్పటి నుంచి నీ పెడదామన పోవడం అనేది మొదలైపోతుంది. అందుకని పిల్లల విషయంలో మొట్టమొదటి దోషం నేను ఎప్పుడు తల్లిదండ్రులకి ఇస్తాను. తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య కమ్యూనికేషన్ పెరగాల్సిన అవసరం చాలా చాలా ఉంది. రెండవది, ఇటీవల ఎక్స్పోజర్ చాలా ఎక్కువ కావడం కూడా ఒక ముఖ్యమైన కారణం. ఇప్పుడు టీవీల ద్వారా కావచ్చు, పేపర్లు కావచ్చు, సినిమాలు కావచ్చు, అనేక విషయాలకు ఎక్స్పోజర్ వీళ్ళకి చాలా పెరుగుతుంది. ఎక్స్పోజర్ పెరగడం ఒక రకంగా మంచిది, అంటే అనేక మార్గాల నుంచి అనేక రకాల జ్ఞానం వాళ్ళకి అందుతుంది. అదే సమయంలో ఎలా సమయాన్ని, తెలివితేటల్ని వృధా చేసుకోవచ్చో, పెడమార్గాన పట్టించవచ్చో అది కూడా ఎక్స్పోజర్ వల్లే తెలుస్తుంది. ఆ విచక్షణ వీళ్ళకి రావాలంటే, అంటే ఏది మంచి ఏది చెడు ఇన్ని ఉన్నప్పుడు మన చుట్టూ అవకాశాలు, ఇందులో మంచిది ఏది చెడేది అనే విచక్షణ వాళ్ళకి రావాలంటే
తల్లిదండ్రులది మొదటి బాధ్యత. రెండవ బాధ్యత అధ్యాపకులది అవుతుంది, స్కూల్ అవుతుంది. కానీ స్కూల్ దశలోనే ఇది జరగాలి. కానీ మీరు 19-20 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏ బీటెక్లో అవి చేస్తున్న రోజుల్లో మీకు అప్పుడు వీళ్ళకు నూరిపోద్దాము అని అనుకోవడం చాలా తప్పు. అందుకని తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య కమ్యూనికేషన్, అందులోనూ స్నేహపూర్వకమైన కమ్యూనికేషన్, అథారిటీ కాదు. నేను అనాలని నేను చెప్తున్నాను నువ్వు విను, నేను అమ్మని నువ్వు చెప్తున్నాను విను, వినకపోతే బాగుండదు, ఇలా కాదు. స్నేహంతో జరిగే కమ్యూనికేషన్ ఎప్పుడూ కూడా పిల్లలలో నిరాశ నిస్పృహలు పెంచదు. ఆ స్నేహం పెరగాలి, కమ్యూనికేషన్ పెరగాలి. బయట ప్రపంచంలో వాళ్ళు వేరే మార్గాలు ఆనందం కోసం వెతుక్కోవాల్సిన అవసరం రాకుండా ఇంట్లోనే అటువంటి వాతావరణాన్ని కల్పించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇక సినిమాలు ఇవి విడదవ పట్టిస్తున్నాయన్నది చాలామంది చెప్పే కారణాలు ఏమిటంటే ఇవన్నీ వీళ్ళలో వక్రబుద్ధులన్నీ నేర్పిస్తున్నాయని. అది నిజమే, నేను కాదని అన్ను. కానీ ఆ ప్రభావాలన్నీ పడ్డానికి ఒకే రకమైన సినిమాలు అందరూ చూస్తున్నప్పుడు కొందరి మీద మాత్రమే ప్రభావం ఎందుకు పడుతోంది అంటే దానికి ముఖ్య కారణం ఇంట్లో వాతావరణం అని నేను అనుకుంటాను. కాబట్టి ఇంటి వాళ్ళ బాధ్యత, తల్లిదండ్రులు కావచ్చు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు కావచ్చు, వీళ్ళ మధ్య స్నేహం అన్నది యువతలో ఉన్న చాలా నిరాశ నిస్పృహలకు ఒక మందులాగా పనిచేస్తుందని నేను నమ్ముతాను. సమాజంలో కోరుకునే మార్పు ఇంత పెద్ద మార్పులను కోరుకునేంత స్థాయిలో నేను ఉన్నానని నేను అనుకోను. కానీ సమాజంలో మార్పు రావాలి అంటే నిజానికి ఇప్పుడు చాలా విలువలు నశించిపోయాయి. ఇప్పుడు మొత్తం మన దేశమే కాదు, ఈ ప్రపంచాన్ని చూడండి. ఈ ప్రపంచం మొత్తంలో కూడా విలువల ఆధారంగా ఏమీ జరగడం లేదని నేను అనుకుంటున్నాను. అన్నిటికంటే సక్సెస్ ముఖ్యం, నథింగ్ పేస్ లైక్ సక్సెస్ అన్న ఆలోచనే తప్ప ఆ సక్సెస్కి ఇచ్చుకునే నిర్వచనం కూడా నా ఉద్దేశంలో తప్పే. కాబట్టి ఆ ధోరణిలో పోతున్నాం తప్ప మనిషిగా ఉండడం అనేది పూర్తిగా తగ్గిపోయింది. అంటే మానవ సంబంధాలు అనేవి పోయి మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నట్టుగానే తయారయ్యి ఇప్పుడు సమాజంలో మనిషిగా చూడడం అనేది పోయింది. చాలా గొప్పగా చూడమని, అందరినీ ఆత్మీయులుగా చూడమని కూడా ఎవరు అంటం లేదు. తోటి మనిషిగా మాత్రమే చూడు, అంత మట్టుకు చేస్తే ఆ మాత్రం విలువ ఉంటే ఈ సమాజంలో చాలా పెను మార్పులు వచ్చేస్తాయి. అది చాలా చిన్న సూత్రం, మనిషిగా చూడడం అన్నది. అది మనం ఎందుకు సాధించలేకపోతున్నాం అన్న బాధ మాత్రం కలుగుతుంటుంది. నన్ను క్షమిస్తే నాకు ఎవరు హీరోలు లేరు, హీరో వర్షిప్పులు లేవు, ఆదర్శనీయమైన వ్యక్తులు లేరు. కాబట్టి దానికి నేను సరిగ్గా సమాధానం చెప్పలేను. కానీ నేను అనుకోవడం, జీవితంలో ఆదర్శం పెట్టుకోవడము, దాని దిశగా నడవడము అనేది ఒక గోల్ పెట్టుకోవాలని చాలామంది చెప్తుంటారు. మీకు మామూలుగా యువత కూడా చెప్తారు, నువ్వు ఒక లక్ష్యం పెట్టుకో, ఆ లక్ష్యం దిశగా ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఆ లక్ష్యం అనేటప్పుడు ఎప్పుడూ కూడా నీకు కనిపించే ఒక విజయము, ఒక సీటు, ఒక పదవి, ఒక డిగ్రీ, ఈ రకంగా లక్ష్యం పెట్టుకోమని చెప్తుంటారు. కానీ నిజానికి అది లక్ష్యం అని నాకు అనిపించదు, దాని లక్ష్యం అని నేను అనుకోను. మనుషులు మధ్య ఒక చక్కని, నీ చుట్టూ ఉన్న నలుగురు మనుషులతోనూ నీకు ఒక చక్కని సంబంధం, చక్కని అనుబంధం, ఒక స్నేహపూర్వకమైన, గౌరవపూర్వకమైన సంబంధం ఉండడం, నీ హక్కులని నువ్వు ఏ రకంగా సాధించుకుంటావో అలాగే ఎదుటివారి హక్కుల్ని అలాగే గౌరవించడం, ఇది అన్నిటికంటే కీలకమైన విషయం నేను అనుకుంటా. ఇవి రెండు మన సమాజంలో ఇప్పుడు లేవు. నా హక్కుల కోసం నేను పోరాడాలి, నీ హక్కుల కోసం నువ్వు పోరాడాలని అందరికీ చెప్తున్నారు. మీరు ఆ పని చెయ్యాలి, మీరు సాధించుకోవాలని, నిజమే. అదే సమయంలో ఎదుటివాడి హక్కుల్ని నేను గౌరవిస్తున్నానా? కాబట్టి అందరూ మనుషులు కూడా డిగ్నిటీతో, నిజానికి మొట్టమొదట మానవ హక్కుల గురించి మాట్లాడితే చెప్పే మాట, మనిషి జీవించడం మాత్రమే కాదు, మనిషి ఒక గౌరవంతో జీవించడం, ఒక డిగ్నిటీతో జీవించడం అన్నది. ఆ రకమైన సమాజం కోసం కృషి చేసే వాళ్ళు ఎవరైనా సరే నాకు ఆదర్శమే అవుతారు. అది వాళ్ళు అతి చిన్న స్థాయికి తగ్గ వాళ్ళు కావచ్చు, లేకపోతే అతి ఉన్నతమైన స్థాయికి చెందిన వాళ్ళే కావచ్చు. సమాజంలో అందరూ ఒక గౌరవంతో జీవించడానికి దోహదం చేసే వాళ్ళు ఎవరైనా సరే, ఏ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళైనా సరే, వాళ్ళందరూ కూడా ఆదర్శమూర్తులే. నాకే కాదు, నేటి యువతకు అందరికీ కూడా ఆదర్శమూర్తులు కావాలని నేను అనుకుంటున్నాను. అసలు ఇటువంటి వెబ్సైట్ పెట్టాలన్న ఆలోచన ఎవరికి వచ్చిందో నాకు తెలియదు. కానీ కొందరు వ్యక్తుల జీవితాలను తీసుకొని వాళ్ళ జీవితాలను పరిచయం చేయడం ద్వారా యువతకు స్ఫూర్తి కలిగించాలి అన్నది నిజంగానే చాలా గొప్ప ఆలోచన. ఈ రోజుల్లో మనకు తెలుసు, ఎవరైనా సరే ఇంట్లో చెప్పినా, క్లాసులో పాఠంగా చెప్పినా ఆదర్శమూర్తుల గురించి పెద్దగా బురకెక్కదు. అది పరీక్ష దృష్టితోనో, ఏదోలే అమ్మ నాన్న ఎప్పుడు ఏదో చెప్తుంటారో దృష్టితోనో ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఒకరి జీవితాన్ని గురించి ఎవరో చెప్పడము, ఒక పాఠ్యంగా రాయడం కాకుండా వాళ్ళే తమ జీవితాల గురించి పంచుకుంటున్నప్పుడు, అందులోని కష్ట నిష్ఠూరాల గురించి చెప్పుకుంటున్నప్పుడు దాని ప్రభావం చూస్తున్న వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరి జీవితాల గురించి వాళ్ళు చెప్తున్నప్పుడు అందులో అన్ని మంచిగా తీసుకోవాలని కూడా లేదు. ప్రభావాలు రెండు రకాలుగా ఉంటాయి. మనం ఏం చెయ్యాలో చెప్పే వ్యక్తులు ఉంటారు, మనం ఏం చెయ్యకూడదో చెప్పే వ్యక్తులు ఉంటారు. మీరు ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళందరిలో కూడా ఎవరిని అనుసరించాలో, ఎవరిని అనుసరించకూడదో కూడా తెలుసుకునే విచక్షణ చూసే వాళ్ళకు ఉంటుంది. ఆ అవకాశం వాళ్ళకు ఉండాలి. ఆ అవకాశం ఉన్నప్పుడే తాము ఏ మార్గాన పోతున్నామో, ఎలా పయనిస్తున్నామో
వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారనుకుంటాను. కాబట్టి ఇది చాలా మంచి ప్రయత్నం. దీనికి ఎంత వ్యాప్తి విస్తృతి కలిగితే అంత బాగుంటుంది. అందుకు నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను.